హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఒక్క నిమిషం ఆగురు దోస్తులు. అయితే ముచ్చట ఏంటి అని అంటే మన మధ్యాహ్నం నడిచే వీడియో ఏంటిది అని అంటే రియల్ స్టోరీ కాబట్టి అలా కామెడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. సో ఈవినింగ్ వీడియోలో అయితే మాకు తోచినట్టు మేమైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేమైతే ప్రయత్నిస్తున్నాం దోస్తులు. కొంచెం బిజీగా ఉన్నాం. ఎందుకు అనంటే ఇక మా చెల్లెదే కదా పెళ్ళి, కొంచెం ఇక షాపింగ్ అనా లేకపోతే ఇక అవి ఇవి చదువుకుని ఉంటది కదా, అట్లా కొంచెం బిజీగా ఉన్నాం అన్నమాట. ఇక బంటి పెళ్ళి అని అందరు అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుండి, ఈ ఎపిసోడ్ కాదు నెక్స్ట్ ఎపిసోడ్ నుండి బంటి పెళ్ళి అయినాక ఎట్లుంటది అనేది తీస్తాము. మళ్ళా బంటి పెళ్ళి చూపిస్తలేరు నర్సక్క అని ఎవ్వరు ఫీల్ కాకండి. ఇక మేము అన్ని డౌన్లోడ్ చేసి అన్ని పెట్టి చెయ్యాలంటే బాగా టైం పడుతుంది. అంత టైం మాకు లేదన్నమాట దోస్తులు. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి బంటి పెళ్లి తర్వాత ఏమైతుంది ఏం కథ అనేది అయితే మీ ముందుకు తీసుకొస్తాము. అలాగే కొంతమందికి స్టోరీ అనేది బోర్ కొడుతుంది అని అంటున్నారు. సో దోస్తులు వీలైనంత వరకు బంటి పెళ్లి తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చేసినాక మళ్ళీ మరో మంచి కొత్త స్టోరీతో, ఫన్నీ స్టోరీతో మీ ముందుంటాం ఖచ్చితంగా. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? హైప్స్ ఇస్తలేనట్టున్నారు, అందుకే వీడియోస్ ముందుకు పోతలేవు. ప్లీజ్ దోస్తులు హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 154 అన్నమాట. సో పార్ట్ 155 కి టైటిల్ అయితే చేంజ్ కాబోతుంది దోస్తులు. మీరు అడిగింది అయితే ముందుకు తీసుకొస్తాం. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏ మల్లయ్య లేత్తనే ఎటో పోయిండు, ఇంకా బువ్వ తినకపాయే. ఏడవేండు ఏం కథ, ఎంత కని లెంకులాడతా. ఆకలైతే ఆ ముసలుడే అత్తడు తియ్యి. నాకేమో సాతనైతే లేదనంటే ఊరంతా చుట్టుకత్తాండు. చుట్టుకొచ్చి కాళ్ళు గుంజుతున్నాయి, నెత్తి నొత్తందంటాండు, ఓ గోలి వారెత్తాండు. మల్లుబాయ్ ఏమొచ్చింది నీకు? మల్లుబాయ్ అనుకుంటా రాబడుతుంది. మల్లుబాయ్ ఏం పుట్టింది నీకు మల్లుబాయ్ అనబడుతుంది? ఏంది అంత ఎట్నో కొడతాను? ఏం లేదే, గా శంబడు 2 గిలాసాల కళ్ళు పోసిండు. ఆ నోట్ల మన్ను, నీ నోట్ల మన్ను పొద్దుగా లేస్తేనే కల్లా మీకు? అరే పలి కడుపున తాగితే కడుపు లేదన్న ఉంటే దొడ్డికిలా పోతుందటనే పిచ్చిదానా. కళ్ళు తాగాలే, ఒంటికి మంచిది. ఓ అచ్చిండయ్యా సంసారి, ఇంత పొద్దుగాలే తాగల్లా? ఏ రమ్మన్నాడు 2 గిలాసాల కళ్ళు పోసిండే. అన్నం తినకపోతివి, ఏం తినకపోతివి? టైం చూస్తే 11 అవుతుందా, 10:30 అయిపోతుందా? 11 అయిపోతాందే. తింటా తింటా, నువ్వు తిన్నావా? ఏం కూర వండుతీవి? ఆమలక పండ్లు దొరికినాయి, అవే విసికి చారు చేసిన, తినుపో, కమ్మ ఉన్నది. అవ్వ రామల్కలు టమాటాలు నీకివ్వే దొరుకుతాయి, ఇక వేరే ఏం దొరకాయి. ఈ మొల్దారం దెబ్బ, నిన్ను అటేటు పోయి కూరగాయలు కొనుకరాంగా నేను అద్దంటినా అండకపోదునా? ఆ మొలదారం తెంపినాక నువ్వేం చేస్తావే? పింఛన్ రాగానే బొట్ల సంచిలా పెట్టుకుంటావు పైసలు. మరి నేను ఏం నుండి తెస్తా? ఓ నీకా ఏమన్నా పనికోతే ఏంది? తాగటానికి వస్తాయి కానీ నీకు ఇంట్లో కన్నా వరకు రావు. ఒర్రగాని 2 గుడ్లేంపు పోయే తింటా, నోరంతా సైలేదు. ఆ గుడ్లేపుతా నీకు. గా రోడ్డు మీద ఏమన్నా గొద్దెలు గిట్లా మేకలు పోయినాయో చూడుపో, ఆ గొద్దెలు ఏంపుతా తిందువు. గట్లాంటవేందే మల్లు? సింత సింతల్ల సింత పూర్రాలంగ సిన్నోడ నా సెయ్యి పట్టవేమురో. ముంత ముంతల్ల ముంత కళ్ళు వంగంగ పానవంత నీ మీద గుంజుతుందిరో. ఓర్ని 2 పెగ్గులు వేయంగానే ఇక చూడు ఎగురుతాండు ముసలోడు. బయలోనే బల్లి బలికే, బయలోనే బల్లి బలికే, బండసారం సిల్లదొదిదే బయలోనే. ఏ మల్లు బాయ్, ఓ నీ ఎగురుడు ఎగ్గిదాలుగా పో, తినుపో. నువ్వు డాన్స్ ఎత్తావు కదా నరసు బాయ్. ఏ మల్లు బాయ్ అనుకుంటా మీరే ఎగిరినట్టు నేనే గుర్తున్నా. మల్లు బాయ్, ఏ మల్లు బాయ్. అయ్యో ఏ వీటికి ఎగురుతాన్నావు అంతా?
నాసుకు నడుము చూసినానే మల్లమ్మ, నీ పెద్ద గుడ్లు చూసినానే మల్లమ్మ. పెద్ద గుడ్ల నాకేడ పాడైనాయి. ఇక నీకు పాలు కొట్టి లైకు కొట్టి లవ్వు వాడు ఇన్నే మల్లమ్మ. నేను లేస్తే నీ మూతి బలుగుతాది. భలే పోసిండు భలే తాగినవు. పో 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 అన్నం తినిపో. నువ్వెడు పోతావు? నేను అట్లా పోతా బయటికి. ఏం చేయాలిడా? పో. అవ్వా రోజు పొలం కాడికి పోవుడేనాయే, గింత సాతనై పాడైతలేదు. నా మొగడు ఏమున్నా పొలం పొలం అని నన్ను అల్లనే అంగబెట్టబట్టే. ఈయనకేం పుట్టింది? ఏందో అంటాడు. ఏమైంద్రా ముసలోడా, ఏందో అంటున్నావు? ఏం లేదు లింగు, నీ మొగడేడవేండు? ఆ మొగంతోటి నీకేం పని? నీ మొగడు ఉంటే నీతోటి మాట్లాడితే తిడతాడని. అవునా, నాతోటి మాట్లాడితే ఎందుకు తిడతాడు గాని? తిన్నావా? తాగినా ఇంత కళ్ళు తెచ్చుకున్నా, తాగినా ఇటు మొగేయి వెళ్ళినా ఏమో కంటికి కనబడతానే లేవు. నిన్ను చూడాలని నేను ఆరాట పడతా అంటే ఏంటి నన్ను చూడాలని ఆరాట పడతాన్నవా? ఏందన్నట్టు? నాకు నీ పిలకలంటే ఇట్టం లింగవ్వా. నీ పిలకల్ని చూస్తే నాకు నిమ్మలమైతది. నా మనసంతా నీ పిలకల మీదనే. ఓ ఈయన పాస్ పనుల నోట్ల మన్ను నా పిలకలు అంటాండు, నన్ను అంటాండా వీడు. అబ్బో ఈడింత తాగినాక మంచిగానే మాట్లాడుతాండు. అయితే ఇంటికాడనే ఉన్నావా? అబ్బా కరెక్ట్ టైం కత్తది. అవునే, ఇక ఇంటికాడనే ఉన్నా. ఇక ఏం చేయాలి, ఇవాళ ఒక్క రోజే నా మొగడు ఇంటికాడ ఉంచిండు నన్ను. రోజు పట్టకపోడేనాయే. నన్ను వేసుకుంటానైతే నేను రోజు ఇంటికాడనే కూసోబెడుదును. ఏంటి? అయ్యో చెప్పుతాన్నవ్వా, నా భార్యను ఎంత మంచిగా చూసుకున్నా నేను. ఏం చేయాలి, అది చచ్చిపాయే. ఇది ఏంది నాకు లైన్ కొడతాండా ఏంది? ఏడు నాకు లైన్ కొడితే నా మొగడు వీనికి డైరెక్ట్ మీదకే లైన్ కొడతాడు. చీరలమ్మా చీరలు, పట్టు చీరలు, పట్టుకుంటే పట్టు చీరలు. చీరలమ్మత్తనే లింగక్క ఇటు విలువు. ఇక రావయ్యా, ఇక రా. ఒకటి కొనుక్కోలింగవ్వా, కొనిత్తా. ఏందే బాపు లింగవతోడు తడిగినవు? లింగవ్వకే కొనిస్తావా? నాకోటి కొనియవా? ఇక నీకు మళ్ళా దసరా పండుగకు కొనిత్తా గాని లింగవ్వకొకటి కొనిత్తా. లింగవ్వ, నీకు నచ్చింది పట్టుకో, నేను పైసలు ఇత్తా. ఏమద్దు, నా మొగనికి తెలిసిందనుకో నిన్ను అవుట్ ఆఫ్ నెట్వర్క్ చేస్తాడిగా. ఆగో నువ్వేనానే? ఆగో దాదా. నేనే అవ్వా, అంత బాగేనా? అంత బాగే గాని మధ్యలో బాగా రోజులైతుందేవే, నువ్వు చీరలు అమ్మడానికి రానే రాలేదు. నేను పోలేదు, చీరలు తేలేదవ్వా. ఇక చూడు సూపర్ మోడల్ చీరలు వచ్చినాయి. నచ్చింది పట్టుకో. చీరలు చీరలు. నీ మూతి గమ్మతుంటదే. ఊ అంటే అది తిట్టి అంటాది కిందికి మీదికి. నీకు నా మూతి మీదనే కన్నాయే. చూసుకోలింగవ్వా. ఏం పుట్టిందిరా ముసలోడు, అయ్యాల నా తోడు జరిగినావు నువ్వు. ఏం చీరలే? గో చీరలు తేలే? గో చీరలు లేవవ్వా, పట్టుకుంటే పట్టు చీరలు తెచ్చినాయిగా. మంచి మాడలు, సూపర్ మాడలు పెళ్లిలో ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కోర్రి, పెళ్లికి కట్టుకోర్రి. అందరూ మిమ్మల్నే చూస్తారిగా. అంతేనా? ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడరు, ఈ చీరలు కట్టుకున్న వాళ్ళనే చూస్తారు ఇక. అవునవును. ఓ రామా, ఇక రాయే చీరలు వచ్చినాయి. అగో మంచిగానే ఉన్నాయి చీరలు. ఎంతనట? అవ్వా కొన్నాక రేట్ అడగాలి గాని కొనక ముందే చూసుడుతోటే రేట్ అడిగితే మీరు కొంటారా? ఇక మీరు చూడుర్రి, మీకు నచ్చింది గిదాన్ని పట్టుర్రి, నేను చెప్తా రేట్లు. అయ్యో ఇక అన్ని పాత మోడల్లే కదా. కొత్త మోడళ్ళు కొత్త మోడళ్ళు నిన్నాక మొన్ననే తెచ్చినా. చూడు లింగు, నీకు నచ్చింది కోరుకో. నరిసి ముసలోడేమో లింగునేమో అంటాడేమే. ముసలోడు లింగితో తరుగుతాండు, మరి లింగిని లవ్వాడుతాండు కావచ్చు ముసలోడు. ఊకే నీ అవ్వ. ఎర్ర కలర్ చీర మంచిగా కొడుతాంది. తీసుకో.
ఏదవ్వా అదా సూపర్ కలర్ అంటున్నావు, తీసుకో. నీ భర్త తీసుకో తీసుకో అంటే నువ్వు సప్పుడు చేయవు. అయ్యో ఓ మూతాంకరోడా, నా మొగడు కాదు ఈ ముసలోడు. అయ్యో నువ్వు కూడా అదే పేరు పెడతావు కదా, నీ మొగడు కాదా? మరి తీసుకో తీసుకో అంటాడు. అల్లది అట్లున్నదే కదా. చూడరామా చూడు, మంచిది చూసుకో. ఇక అద్దా అవ్వా. ఇక మీ ఊర్లో మా కోడలో అవగారు లేరా? వాళ్ళకి పెళ్లి పెట్టుకున్నారు, ఇక వాళ్ళే కొంటారు నాకు. షాపింగ్ వచ్చిందా? ఏమేవారు వింత మనిషి లెక్క ఉన్నది. నువ్వు లేవా ఇంత మంచి లెక్క? ఓ ముసలోడా, నువ్వు నన్నేం చూస్తాన్నావు? గా చీరల్ని చూడు. నిన్ను నీ పిలకల్నే చూస్తాన్న నేను. అబ్బా ఎంత మంచిగా చీక జుట్టి పిలకలు వేసుకున్నావు లింగు. తీసుకో తీసుకో, నేను పైసలు ఇస్తా అంటాన్నా కదా. ఇన్మొల్దారందేంపా ఈడు నాతోడు తలుగుతాండేంది? ఇది ఎంత అమ్ముతుంది? చాలా అమ్ముతలేను, చీరలు చీరలు. ఇది కింద ఏమీ లేదా? ఏది పాయింట్? పాయింట్ ఉందే అవ్వా, నా కాళ్ళు బక్క ఉంటాయి, గట్నే వేసుకుంటా నేను. గాని ఇప్పుడు రవ్వా మీరు చీరలు చూస్తారా లేకపోతే అప్పుడే ముందడుకోవాలా? ఓ లింగక్క పట్టుకోవో చీర. ఇది ఎందుకు అట్లా ఉంది? ఏమున్నది? నీది లిప్స్ అంతా ఎట్లనో ఉంది. నేను ఎట్లుంటే నీకేంది? ఆ నర్సవ్ అయిపోయింది, ఇక నువ్వో దానికి జరిగినవు. చూసుకోర్రావా మీరు చీరలు చూసుకోర్రి. ఓ చిటికి చీర కొంటావా? నేను నా మొగడిది కొన్నా, ఇది కొనా. అయ్యో ఈమెదో భాష, అందరిదో భాష అంటే ఈమెదో భాష. ఇక మీరు కొనరు గాని జరుగుర్రవ్వా, బండి చుట్టూ మంచిగానే ముసిరిరు గాని ఒక్కోళ్ళు కొన్నది లేదు. నువ్వు పాత ఫ్యాషన్ తెచ్చి కొనమంటే ఎట్లా కొంటరే? మంచి చీరలు తేవాలి గాని ఇవన్నీ పాత మాడలేనాయే. లింగవ్వ కొంటత్తి, కొనుక్కో లింగవ్వా. నా మొగనికి తెలిసిందనుకో, నిన్ను ఏం లేకుండా అజ్జెత్తాడు. ఏమో నా ఏం పడదలిగినవు. కొనుక్కో కొనుక్కో, నీ మొగడికి తెలియకుండా నేను పైసలు ఇస్తా గాని. నేను కన్ను మండా, నేను ఇంట్లో కన్నా పోతా. నీది నాకు ఇస్తుందా? ఏమియ్యాలవ్వా? నీది మీదికి ఉంది లిప్స్. ఏం మీదకుందంటాది? ఎందుకు తెరిసింది? యు ఆర్ లుకింగ్ సో కామెడీ. ఓ చుట్కి గైరేమంటున్నావా? ఒకసారి చీరలమ్ము, చీరలమ్మా చీరలు అను. చీరలమ్మ చీరలు. అబ్బో సారీస్ సారీస్. ఓ సారీస్ సారీస్ అంటే ఇంగ్లీష్ ఉన్నది. నీది మంచిగుంది. ఏందవ్వా మంచిగుంది? ఈమెకు భాష రాదా ఎట్లా? నా తలకాయ తింటాంది. ఇక నేను పోతా, జరుగుర్రి. ఓయే పో. అమ్ముకుంటే పైసలు వస్తాయి పో, అట్టిగా టైం వేస్టెడా. ఓ జరగమ్మా జరుగు, నేను పోతా. ఎటు పోతాది? అటు పోతా ముంగటికి. ముందుకు ఏమి ఉంది ముందు? అరే బట్టలు కొనటోళ్ళు కొంటారవ్వా, జరగరాదు. నీది నేను కొరుకుతా. ఏం కొరుకుతుందట? ఏం కథ నర్సవ్వా? ఏంది ఇది? జరుగుర్రి, నేను పోతా. ఓ చుటికి నీ దెబ్బకు ఆయనకు భయమాయే. కొనుక్కోపోతివి లింగవ్వా. అత్తా గాడిది ఉన్నావు, నన్ను తాత అని అనబడితివి. అబ్బా తాత కాదు, పెద్ద డాడీ అను. నిన్ను పెద్ద డాడీ అంటది. తాత నీది ఎక్కడ ఉంది? హోమ్. ఏంది హోమ్ హోమ్. హోమ్ అంటే ఏంటిది? ఇల్లు ఇల్లు. ఇట్లా పోతుంటది. తాత స్నేక్. ఏమైంది? మాకు గుడ్లను తెరిచేంతో అంటది. ఏమైంది పిల్ల? తాత అని పట్టుకున్నావు తాతను. ఇది చూడు అటు. అబ్బో పామల్లకో. ఊరరిసిరాయే. తాత మళ్ళా నా లాగు పట్టినవా పిల్ల? తాత స్నేక్ స్నేక్. నా లాగు ఊసిపోతాందే, బాంచను చేద్దియే. నేను ఇలా ఏం వేసుకొని పాడగాలే, నిన్న మొన్న వేసుకున్నా గాని. ఏమత్తాంది?
అరే రావా నన్నిటి తిరగనిత్తలేవు అత్తాంది అంటున్నావు నా లాగిప్పినవే పోరియే సేద్దియే ఏడ పట్టుకున్నవే అవ్వా జరిసిపెట్టే నన్ను అయ్యో అయ్యో ఇసిపెట్టే ఓ దీని బరిదేగించిన నోట్ల మన్ను పోతే రోడ్డు మీదనే నా లాగిప్పి నన్ను వండబెట్టింది నీకు నీ మొగలు లేడానే నన్ను వండబెట్టినవు లేవే తాత తాత అనుకుంటా లాగిప్పి నన్ను వండబెట్టి ఏందే మొత్తుకుంటాన్నావు లేవే నీ పుణ్యం ఉంటది నీ మొగడు చూస్తే అసలే నీ మొగని కండలున్నాయి ఒక గుద్దు గుద్దుతే నేను చచ్చే పీక్తా బర్రున్నట్టే ఉన్నది ఓ పిల్ల లేవు నేను షెడ్ వేసుకోలేదు ఎవరన్నా అత్తే నా ఇజ్జత్ పోతుంది నీ భయం నోట్ల మన్ను దేనికి భయం అవుతాంది లేవే నాకు భయం అవుతాంది నాకు ఇందేం లేదు అది పెద్దది ఉంది ఏం పెద్ద ఉందే తల్లి చూసినవా నువ్వు నా ఇజ్జత్ దిత్తన్నావు కాదే తల్లి ఎవరన్నా చూస్తే పొల్లనేం చేస్తాడో ముసలోడు అంటారే నీ బాంచన్లేవే తాత పెద్దగా ఉంది తాత తాత నీ కాళ్ళు వాడ పెద్ద ఉండకపోతే చిన్నగా ఉంటాదే లేవో అయ్యో పామొచ్చిందని మేము ఎక్కడోళ్ళం అక్కడ ఉరికితిమి ఈ ముసలోడు లాగిప్పిండు పోరిని ఏం చేస్తాండు ఓ ముసలోడా నీకేం రోగం ఏమో పోరిని రోడ్డు మీద పన్నావు పోలింగవ్వా నీ కాలు మొక్కుతాయి పోరిని లేపవ్వా ఏందో అత్తాంది అని నా లాగిప్పింది నా మీద వన్నది నాకు మోసెళ్తలేదు లేత్తలేదు అయ్యో పామొచ్చిందని మేము ఎక్కడోళ్ళు అక్కడ ఉరికినాం అయ్యో ఈ పామచ్చి పాడైందా ఇదేందో అత్తాంది తాత అని నా లాగిప్పింది కట్టే అన్నది పెద్దగుందన్నది పావు గురించా ఓర్రి అవ్వా ఓ చుట్టి ముసలోని ముడ్డంతా కనబడుతుంది లేవు పోయిందా అదేడ వీకిందో మీ లొల్లికి లేవు ఓరు ముసలోడా లోపల షెడ్ వేసుకోలేదారా తాగిప్పి అంటున్నావు బద్మాషాడిదానా నాకున్నయే 2 షెడ్యూల్ ఇంకవ్వా అవి పచ్చిగున్నాయని నేను ఇవాళ వేసుకోలేదు నేను వేసుకొని రోజు వచ్చే ఇది నా లాగిప్పుతాంది దీని నోట్ల మన్ను నా ఇజ్జత్ అంతా వాయే ముసలోంది లాగిప్పి మీద పన్నావా చుట్కి అయ్యో పిల్ల గమ్మతి అది ఇటు పోయింది పెద్దది ఉంది పోయింది పో నువ్వు ఇంటికి పో పోతాంది అయ్యో ముసలోంది లాగిప్పి ఏడవారేసింది మరి పొల్ల ఏడ కనబడతలేదు కదా లాగు అయ్యో ముసలోడా ఆయన ముడ్డే మాటి లేదు గింత అంతే పాడైంది అబ్బో పాంపాడుగాను ఇంత అంత లేకపాయే మనం ఊరికొచ్చినాం గాని ఈ చుట్టుకున్ను ముసలోడు పోయిర్రా లేదా పోవచ్చు మల్లక్క అబ్బో కొద్ది పెద్దగా ఉన్నదా పాంపాడుగాను ఓ శంబన్నేందో కోపంగా ఉన్నాడు ఏమైంది శంబన్న బయలుదేరినావు ముఖమంతా కోపంగా ఉన్నది ఏమైంది నేను గా షుట్కొల్ల ఇంటికి పోతాన్న నర్సవ్వా అసలు ఆ పిల్ల ఏమనుకుంటుందో వాళ్ళ మొగునికి వార్నింగ్ ఇచ్చత్తా అగో ఎందుకు ఏమైంది పొల్ల మల్లన లాగిప్పింది కాదు మల్లలాగెందుకు ఇప్పిందే మీరెక్కడోళ్ళు అక్కడ ఉరుకుతురి పాము అనరు ఏదనరా అవ్వా అత్తాంది తాత అని నా లాగిప్పి నన్ను కింద పడేసి నా మీద పడ్డది పొల్ల బెర్రున్నట్టే ఉన్నది ఏమైనా తక్కువ ఉన్నదా నేనెట్లున్నా ఆ పిల్ల ఎట్లున్నది నా లాగిప్పింది ఎన్నో వారేసింది
నేను కర్మారి కన్నయ్యల లోపల జాంగేసుకోలేదు. నాకున్నే 2 జాంగలు పాడుగాను, అవి 2 ఎండి పాడుగాలేదు ఈ మబ్బులకు. దాని మొగుడికే చెప్పత్తా అని పోతన్నా. ఏ ఊకోతియే బాపు, ఆ పొల్లకు భయమయ్యి నీ లాగును పట్టుకున్నట్టున్నది. ఏడ దొరుకుతలేదా నరసవ్వ, నా లాగు పట్టుకొని ఇగ్గల్లా ఇజ్జత్ బాయే. లింగచ్చి చూసే ముడ్డంతా కనబడ్డది అననే ఏం చేయాలి, నా బతుకు పాడుగా నా ఇజ్జత్ బాయే. అయితవైతి గని పోయి షుట్కి మొగనికి చెప్తే ఆయన షుట్కిని కొట్టడం అయితవైతియే. నాకంత బీపిలేస్తాంది. ఆమెను ఎటు వంపకు, ఇంట్లోనే ఉంచని చెప్పత్తాను పోతాన్న. ఇక ఏ పోనీ తీయే బాపు, ఆమెకేమన్నా తెలుసా? పిల్ల చిన్న పిల్ల అన్నట్టేనాయే. ఇక పట్టుకున్నదేమో అలా పాడుగారు గట్టి వేసుకోవా నువ్వు, అదెందుకు కూసొచ్చింది? నేను ఉన్నదే గింత అంత నాయే. పాయింట్ గట్టిగానే పెట్టుకున్నా, ఇంకా దాని మీద ఇది లూజ్ ఉన్నది పాయింట్ అని మొలదారం కూడా ఎక్కించిన. అత్తాంది అత్తాంది అని మొత్తం ఇగ్గేటో వారేసింది నా లాగును. ఇక బయటకు వచ్చినప్పుడు పాయింట్ కు సుతిల్తాడు కట్టుకోయే. భలే పో, భలే వచ్చింది మన ఊరికి. ఇజ్జత్ తీయడానికే వచ్చినట్టున్నదా అయితవాయే. మల్లక్క పాపం ముసలోని లాగు ఇప్పుడేంది కథ ఏంది షుట్కి గమ్మతి. ఆ పిల్లకు తెలియకనే నర్సి తెలాగిపుతాదే. ఇప్పినప్పుడు మనం ఉంటే అయిపోవు, పొట్టు పొట్టు నవ్వుదాం కావచ్చు. కనబడ్డాక ఎక్కడోళ్ళం అక్కడ పరారేనాయే. అదే గాని బంగారం ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఖాళీ ఇట్లా బయట కూర్చున్నా. ఇప్పుడే చూసుకుంటూనే పోతివి, మళ్ళీ ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తావు. అయ్యో మా అక్క ఇంట్లో చిన్నోన్ని ఎత్తుకుంది, పని మీద ఉన్నది. మా అమ్మనేమో బర్రెని తీసుకొస్తా అని వేయింది. ఒక్కసారి మా ఇంటి వెనుకకు రాయే ప్లీజ్. ఇప్పుడు ఎందుకురా? అబ్బా ప్లీజ్ రాయే, ఇక మన పెళ్ళైపోతుంది, నా దగ్గరనే ఉంటావు. కానీ ఈ మధ్యలో బాగా రోజులైనే హగ్గియక ప్లీజే హగ్గిత్తా దా. అద్దురా పూసుకనా, మీ అక్కనన్నా మీ అమ్మనన్నా వెళ్తే అత్తే ఎట్లుంటది, ఇజ్జత్ పోతుంది. ఇగో మా అమ్మ రాదు, మా అక్క రాదు. మా అమ్మ బర్రె కాడికి వేయింది, అది తీసుకొని వచ్చే వరకు టైం పడుతుంది. మా అక్క పిల్లగాన్ని ఎత్తుకొని బెడ్రూమ్లు ఉన్నది. నువ్వు జల్దీ రాయే, గిట్ ఇంటెనకకెయ్యి. ఇప్పుడు మాట్లాడినంతసేపు అద్దు పోదు. సరే సరే వస్తానా, మరి గట్టిగా పట్టుకొని అటే ఉంచుకోవద్దు. ఉంచుకుందా. బాగా రోజులైతుంది, ఇక రాత్రి కాగానే పండుకునుడు అవుతుంది. దాన్ని హగ్ చేసుకోక బాగా రోజులాయే. అమ్మ ఎట్లరా? ఏ రాదు కానీ జల్దిరా, కొట్టిదానా ఇంత అంటున్నావు. నీ ముద్దులాట పాడగాను, రేపైతే పెళ్ళైతుంది. వీళ్ళు ఇప్పుడే ముద్దులాట ఆడతారు బయట. అత్తం వచ్చిందిరా, అమ్మో నేను పోతున్నా. ఇది ఏమున్నా సప్పుడు ఏకుంటనే వస్తుంది. ఓ అమ్మా ఏమైంది గంత పెద్దగా నోరు తెరిచినావు? కాదురా, ఇంకా 4 రోజులైతే పెళ్ళేనాయే. ఆ పొల్లను రమ్మని ముద్దులాట ఆడబడితివి. అవా నేనేడ ముద్దులాట ఆడిన్నే, అట్టిగా వచ్చింది మాట్లాడుకుంటున్నాం దగ్గరుండి, నువ్వు రానే అత్తివి, అది భయపడి ఉరకనే ఊరికే. ఏమో మరి ఇక నీకే తెలవాలే కథ గాని. బర్రేదే, బర్రెనే డిసిపెట్టొచ్చినావు. ఇంటి ముంగడ కట్టేసిండ్రా బర్రెను. సరే సరే. ఏ ఇజ్జత్ పోతుందేవరా నీ ఉత్తే పొలగా. ఆగలేవరా, 4 రోజులు పెళ్ళైతే ఇంటికాడనే ఉంటది గాని. నీ అవ్వ నేనేం చేయలేదే, జద్దిత్తవు. అయ్యో నేను కళ్ళతోటి చూత్తిని పాడగాను. ఆయమల్లు మళ్ళా రానే రాకపాయే. రింగ్ ఉంది నాది, రింగు కావాలనుకుంటా, రానే రాకపాయే. ఏం పోసి బగ్గ బలిసినాదిరా నీకు. నా గురించేనా వెయిటింగ్? తెత్తావా 100 రూపాయలు? నీ నోట్ల మన్ను పోతే ఏమనివిరా నువ్వు? నీకెందుకు ఇయ్యాలరా నేను పైసలు? ఎడలది గుంజిన అనుకో కథం అటే గూత్తవు మరి. నీ నోట్ల మన్ను పోతే ఎలి గుంజరా ఓసారి, నీ సంగతే చూస్తా నేను. ఎంతో బాగా ఉరుకులాడుతున్నావు పోసి. నీ ఉరుకులాట నడవదిగా. ఎందుకు అనంటే నువ్వు అప్పటి పోసివి కాదు, ఇప్పుడు దేనికి పనికిరాని గుండు పోసివి. దేనికి పనికిరాని గుండి పోసి అంటే ఏమన్నట్రా? నేను దేనికి పనికత్తేంది, పనికి రాపోతేంది? నీకు నాతోటి ఏం పనిరా? గుండు చూడు, గుండు అందము చూడు.
ఆహా గుండుకు పెట్టి నా టోపీని చూడు అబ్బబ్బ పోసి వేసిన జబ్బల జాకెట్ చూడు ఆహా నా మీదనే పాట పాడతావురా బగ్గ దాగచ్చి ఓ తిరుపతిగా నేను వాడతా ఇనుకోయిగా భూమికి జానాడున్న తిరుపతి గాన్ని చూడు అని ముంగటున్న బొర్రను చూడు ఆడు వేసుకున్న బనిను చూడు ఆ కింద శాటాని వేస్తాడు గాని ముడ్డంతా బయటనే పెడతాడు రో తిరుపతి గాడు తిరుపతి గాడు నీ కళ్ళు మాండా తాగుబోతోడంట తిరుపతి గాడు బర్రెగట్ట తిన్నట్టు తింటాడంట కుడిదెట్లా తాగుతాడో అట్లా కళ్ళు తాగుతాడట మంది మీద వాడి ఏడతాడట ఊహంటే అంటే కల్లేనాట ఏ ఆపు పోసి పాట ఆ మీద నువ్వు వాడినట్టు నేను వాడాలనుకున్నావురా తిరుపతి ఎటైతాట నీ సైడ్ పట్టుకొని ఇగ్గుకొని ఉరుకుతా రా, 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 రా. పట్టు పట్టు నా చైను పట్టు ఓ అమ్మలారా, ఎలారా, రార్రి, రార్రి, రార్రి. ఈ తిరుపతి గాడు నా చెయ్యి పట్టి ఎక్కుతాడు రా రమ్మలాలో. అబ్బో దీని కళ్ళు మంట ఇది పెద్ద గిలాడే చేతి పట్టి ఇగ్గిందు అంటాంది ఆ జోలికి వచ్చి నన్ను అజ్జెత్తాడుకుంటున్నావు తిరుపతిగా నా జోలికి వచ్చినోడు బతికినోడు లేడు సో దోస్తులు చూసిరా మన వీడియో ఇక ఈ రోజు వీడియో ఇదే అన్నమాట నాకు తెలిసి చుట్కిది ఉన్ను ముసలయ్యది కామెడీ చూసి చాలా నవ్వుకుంటారని అయితే మేమైతే అనుకుంటున్నాము సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి బంటి మ్యారేజ్ తర్వాత ఎట్లుంటది అనేది అయితే చూపించబోతున్నాం అన్నమాట మళ్ళీ పెళ్లి పెట్టండి ప్లీజ్ అని అనకండి కొంచెం బిజీగా ఉన్నాము ఇక అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము అవన్నీ డౌన్లోడ్ చేసి చెయ్యాలి అంటే మాకు కూడా చాలా కష్టం అవుతుంది దోస్తులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము సో బంటి మ్యారేజ్ తర్వాత ఏమైతుంది అనేది కొన్ని ఎపిసోడ్స్ చేసుకున్నాక ఈ సిరీస్ అనేది క్లోజ్ చేసి ఇంకో కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అలాగే వీడియోకి మాత్రం ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు